ఫైనల్గా జరిగేది కేవల కుంభం. కేవల కుంభం ఫైనల్గా అంటే ఇక తీసుకోవడం లేదు, వదలటం లేదు, ఆగిపోయింది అంతే. అది జరిగినప్పుడే దాంట్లో నుంచే సమాస్థితి మొదలైంది. అలా కాకుండా ఆ శ్వాసలు ఏదైనా శ్వాసలు కంటిన్యూగా నడుస్తున్నా, ఆ శ్వాసలు మనకు తెలుస్తున్నా, బాడీ లైట్ అయినా, తిమ్మిరి వచ్చినా, మత్తు వచ్చినా, శరీరం కదులుతున్నా, ఇవన్నీ బాహ్యం లేకుండా చేస్తాయి. కానీ సమాధి స్థితిలోకి మాత్రం వెళ్ళలేదు. వాటిని కూడా దాడికి వెళ్ళినట్టే సమాధి వస్తుంది. సమాధి వచ్చిన తర్వాతే ఆత్మజ్ఞానం మొదలైంది. ఎందుకంటే అప్పటి వరకు మనం స్పృహ శరీరం మీద ఉన్నట్టే, శరీరంలో ఏం జరుగుతుందో గమనిస్తున్నాము, అంచనా వేస్తున్నాము, కంపేర్ చేసుకుంటున్నాము. అంటే మన ఊహ అబ్జర్వేషన్ అంతా ఇంకా శరీరానికి సంబంధం ఉన్నట్టే. బాహ్యాన్ని పోగొట్టుకోవడానికి మనం చేసాం అవన్నీ. తర్వాత అది కూడా ఉండకుండా ఎప్పుడు మొదలైద్దో ఆ శరీరానికి సంబంధించి